మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎక్స్-అఫీషియో ఓట్లతో కాంగ్రెస్కు 9, బీఆర్ఎస్కు 9 మంది సభ్యుల బలం ఉంది. దీంతో మున్సిపల్ చైర్మన్ పదవిపై డ్రా తీసే అవకాశం ఉంది. ఎంపీ కావ్య ఓటు ఎలా వేస్తారని బీఆర్ఎస్ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా తొర్రూరులో 144 సెక్షన్ అమల్లో పాటు భారీగా పోలీసులు మోహరించారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేందర్ని అడిగి తెలుసుకుందాం. మహేందర్, నిన్నటి నుంచి ఈ ప్రతిష్టంభన కొనసాగుతోంది. అసలు కావ్య ఎలా ఓటు వేస్తారు? వరంగల్ మున్సిపల్లో ఆల్రెడీ షీజ్ ఎక్స్-అఫీషియోగా కొనసాగుతున్నారు, అక్కడ దాఖలు చేశారు. మళ్ళీ ఇక్కడ ఎలా చేస్తారు అనేది బీఆర్ఎస్ అభ్యంతరంగా మనం చూస్తున్నాం. ఈ అంశం కొలిక్కొచ్చే అవకాశం ఏదైనా ఉందా ఈరోజు? తొర్రూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చూడొచ్చు, ప్రస్తుతం తొర్రూరు మున్సిపల్ చైర్మన్ సంబంధించిన పీఠం ఎవరి దక్కబోతుందన్న ఒక ఉత్కంఠ సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం భారీ ఎత్తున తొర్రూరు సంబంధించి పట్టణంలో కూడా భారీ ఎత్తున పోలీసులకు సంబంధించి మోహరించారు. 500 పైన కూడా పోలీసు సంబంధించి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం మహబూబాద్ సంబంధించిన ఎస్పీ శబరీష్ కూడా దగ్గరుండి ఈ మొత్తం బందోబస్తు సంబంధించి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా వాళ్ళు డ్యూటీల వారీగా కూడా మొత్తం సంబంధించి డివైడ్ సంబంధించి చేశారు. తొర్రూరు పట్టణంలోకి ఎవరిని వేరే ఇతర ప్రాంతాలలో ఎవరిని రానియట్లేదు. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన నేతలను కూడా మండలాల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా హౌస్ అరెస్ట్ సంబంధించి చేశారు. ఎవరు ఇళ్ల నుంచి రానియని పరిస్థితి ఏర్పడింది. మనం చూడొచ్చు, తొర్రూరు మున్సిపాలిటీకి వెళ్లే ప్రధాన రహదారి, ఈ రహదారి సంబంధించి కూడా పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలీసులంతా ఈ రూట్కి ఒక్కరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. కేవలం కౌన్సిలర్లు మాత్రమే, ఇక్కడికి వచ్చి క్యాంపు నుంచి వచ్చిన కౌన్సిలర్లు మాత్రమే లోపలికి వెళ్ళడానికి ఓన్లీ అనుమతి ఉంది. అయితే మొత్తం బలగాలకు సంబంధించి మనం ఒకసారి తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి చూసుకుంటే బీఆర్ఎస్ సంబంధించి 9 మంది బలం సంబంధించి ఉండగా కాంగ్రెస్కు 7 బలం ఉంది. ఎక్స్-అఫీషియో సభ్యులతో కలిపి 9 బలం, ఇద్దరు సమాన బలం ఉన్న నేపథ్యంలో డ్రా తీస్తారా లేకుంటే ఏం జరగబోతుందన్న ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కడియం కావ్య సంబంధించిన ఓటు విషయంలో కూడా బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కడియం కావ్య సంబంధించి ఇంతకుముందు వరంగల్ కార్పొరేషన్ సంబంధించి పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కడియం కావ్య ఓటు చెల్లదన్నది కూడా నిన్నటి నుంచి కూడా మనం చూడొచ్చు. బీఆర్ఎస్ దీనిపైనే లీగల్గా కూడా వెళ్ళాలని కూడా నిర్ణయించుకున్న నేపథ్యంలో కడియం కావ్య ఓటు విషయంలో కూడా ఒక సందిగ్ధత, ఒక సస్పెన్స్ అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా నిన్నటి నుంచి కూడా నాటకీయ పరిణామాల మధ్య కూడా తొర్రూరు సంబంధించిన మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఎవరికి దక్కబోతుందన్నది ఒక సస్పెన్స్ అయితే ఉంది. ప్రస్తుతం క్యాంపుకి నిన్న మనం వాయిదా పడిన వెంటనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ప్రత్యేకంగా బస్సులో క్యాంపుకు సంబంధించి తరలించారు. ఆ క్యాంపు అదే బస్సులో కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కూడా వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు ఎవరిని పార్టీ వీడకుండా ఎర్రబెల్లి దయాకర్ చాలా జాగ్రత్త సంబంధించి పడుతున్నారు. ఇప్పటికే వాళ్ళతో మరోసారి కూడా చర్చించినట్లు తెలిసింది. ఎందుకంటే లోకల్గా కూడా ఒకరిద్దరు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరబోతున్నారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీన్ని కూడా బీఆర్ఎస్ చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది. పార్టీ నుంచి ఎవరిని వీడకుండా కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు సంబంధించి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఎంపీ రామసాయం రఘురామరెడ్డితో పాటుగా వర్ధనపేట ఎమ్మెల్యే, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా ఈ పూర్తి బాధ్యతని అప్పగించారు. అదేవిధంగా బీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం పెద్ది సుదర్శన్ రెడ్డి, మధుసూదనాచార్యతో కూడా వారికి అప్పగించడం జరిగింది. దీంతో వారు కూడా సంబంధించి పూర్తిగా సత్యవతి రాథోడ్ కూడా ఉంది ఈ టీంలో. వారిని కూడా ఇక్కడికి రానియకుండా కూడా అడ్డుకునే ప్రయత్నాలకు సంబంధించి జరుగుతున్నాయి. 2 పార్టీలు మాత్రం ప్రెస్టేజీ వారుగా ప్రెస్టేజ్గా తీసుకున్న నేపథ్యంలో తొర్రూరు మున్సిపల్ చైర్మన్ పీఠం అనేది కూడా ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి, ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తం తొర్రూరు మున్సిపాలిటీ మొత్తం టోటల్గా పోలీస్ బలగాలు మోహరించాయి. ఎవరిని సంబంధించి లోపలికి రానియట్లేదు. ఈ సరౌండింగ్ కూడా పూర్తిగా తొర్రూరు పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరు రావద్దని కూడా మైక్ ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి మాత్రం మరికొద్ది సేపట్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా క్యాంపు నుంచి మున్సిపాలిటీ వద్దకు సంబంధించి చేరుకొని ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్లు కూడా చేరుకొని ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతారన్న ఒక ఉత్కంఠ అయితే ఉంది. హరి. ఓకే మహేందర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కాసేపట్లో జరగనుంది. 2 ఇండిపెండెంట్లు, ఒక ఎక్స్-అఫీషియో సభ్యుడితో కలిపి బీఆర్ఎస్ బలం 16కు చేరింది. 2 స్వతంత్రులు, ఒక సిపిఎం, ఒక ఎక్స్-అఫీషియో సభ్యుడితో కలిపి కాంగ్రెస్ బలం కూడా 16కు చేరింది. దీంతో ఇక్కడ ఎన్నిక టైగా మారింది. లక్కీ డ్రా ద్వారా ఎన్నిక జరిపే అవకాశం ఉంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.
నిన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం నేపథ్యంలో నిన్న ఎన్నిక వాయిదా పడ్డ విషయం తెలిసిందే. 28వ వార్డు బీఆర్ఎస్ సభ్యురాలు హఫీజ్ ఫాతిమా కిడ్నాప్పై విచారణ డిమాండ్ చేస్తూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు నిరసన తెలిపారు. దీంతో ఎన్నికను ఈ రోజుకు వాయిదా వేశారు అధికారులు. వాయిదాను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఆందోళన చేపట్టారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ ఇస్తారు జనగామ నుంచి. శ్రీధర్, చెప్పండి, ఇక్కడ టై వాతావరణం, మరోవైపు రాజకీయ నాయకుల డైరెక్ట్గా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ చూస్తున్నాం. పల్లా రాజేశ్వర రెడ్డి అవ్వచ్చు, అలాగే కిరణ్ అవ్వచ్చు, వీళ్ళిద్దరు కూడా ఈ కిడ్నాప్కి సంబంధించిన విషయంలో పెద్ద గొడవ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఈ రోజన్నా ఎన్నిక ఉంటుందా, లేకపోతే నిన్నట్లాగే ఏదైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందా? గుడ్ మార్నింగ్ హరి. జనగామలో మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది, ఒక టెన్షన్ వాతావరణం ఉంది. మొత్తం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే మున్సిపాలిటీకి సంబంధించి 30 వార్డుల మున్సిపాలిటీలో ఆ కోఆప్షన్ మెంబర్స్ కలుపుకొని చర్య ఒక 16 ఉన్నాయి కాబట్టి ఇది టై అయ్యే అవకాశం ఉంది. దీన్ని కాంగ్రెస్ నిన్న జరగాల్సిన చైర్మన్ సంబంధించి వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి 28వ కార్పొరేటర్ 28వ డివిజన్ సంబంధించిన కార్పొరేటర్ను వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళే కిడ్నాప్ చేశారంటే ఒక ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. సో ఆ ఎఫ్ఐఆర్పై విచారణ జరిగిన తర్వాత చైర్మన్ ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటే బాగుందని చెప్పేసి నిన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు సభ్యులు కూడా నిరసన వ్యక్తం చేశారు. దాన్ని బైకాట్ చేసి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ ఎన్నిక జరగనున్నది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఒకటే చెప్తున్నారు, మా బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్ను మేము కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంటుందని చెప్తున్నారు. అదేవిధంగా ఆ కార్పొరేటర్ కూడా తనని ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను తన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో ఉంటాను, నేను బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచాను కాబట్టి బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తానంటూ ఆ కార్పొరేటర్ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిన్న కేసులు కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఈ రోజు మాత్రం ఎన్నిక 12 గంటల సమయంలో ఉంటుందని చెప్తున్నారు. వాళ్ళు క్యాంపులో ఉన్నారు, అదేవిధంగా వీళ్ళు క్యాంపులో ఉన్నారు. అయితే టాస్క్ వీళ్ళు అయితే లక్కీ డ్రాకు అంగీకరిస్తారా లేకపోతే ఏం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ కేవలం వాయిదాలు వేయడంలో వెనుక ఎవరన్నా బీఆర్ఎస్ కార్పొరేటర్ లేదా ఇండిపెండెంట్ కార్పొరేటర్ కానీ తమకు మద్దతు వస్తుందా, ఒక ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపణ చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ అదే విధమైన ఆరోపణ చేస్తుంది. ఈ నేపథ్యంలో చాలా ఉత్కంఠ ఉంది, ఎందుకంటే చెరొక 16 ఉన్నాయి. ఇది లక్కీ డ్రా మాత్రమే చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఆ అదృష్టం ఎవరిని వరిస్తుంది. లేకపోతే దీన్ని ఈ రోజు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కానీ బీఆర్ఎస్ ఎవరైతే కౌన్సిలర్గా గెలిచిన వాళ్ళు వస్తారా రారా, ఒకవేళ 12 గంటల సమయంలో రాకపోతే మాత్రం మళ్ళీ వాయిదా పడే అవకాశం ఉంది. వస్తే ఒకవేళ ఇద్దరు చెరొక 16 ఉన్నారు కాబట్టి ఎవరు కూడా మిగతా వాళ్ళకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇది ఎట్టి పరిస్థితిలో కూడా లక్కీ డ్రా అనే అవకాశం ఉంటుంది. హరి, మొత్తానికి అంటే జనగామలో మాత్రం ఒక ఉద్రిక్త వాతావరణం ఇది. ఇక్కడ ఒకటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ ఎంపీ ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఇద్దరు ఛాలెంజ్గా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పైచే, ఎందుకంటే కేవలం ఆ 13 కౌన్సిలర్ గెలిచిన తర్వాత 2 సపోర్ట్ తోటి అదేవిధంగా ఒక ఎక్స్ అఫీషియల్ తోటి 16 మెంబర్స్ బీఆర్ఎస్ ఉంటే 12 కాంగ్రెస్ వార్డు మెంబర్లు ఉన్నారు. అదేవిధంగా ఎంపీతో పాటు 2 వార్డు మెంబర్స్, 2 ఒక సిపిఎం అభ్యర్థులు వీళ్ళు 16 ఉన్నారు. సో ఇది ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ఈరోజు మాత్రం చైర్మన్ ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నిక ఉంటుందని 2 వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఇతర నుంచి ఎవరిని కూడా మిగతా విలేజ్ నుంచి కూడా కార్యకర్తలు ఎవరిని కూడా అలౌట్ చేస్తారు. 144 సెక్షన్ పెట్టారు. పోలీసులు కూడా చాలా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. 12 వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని చెప్పి అధికారులు మాత్రం చెప్తున్నారు. హరి, ఓకే శ్రీధర్, రైట్. అది తొర్రూరు జనగామ పరిస్థితి. రంగారెడ్డి జిల్లా విషయం చూద్దాం. ఇబ్రహీంపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్సఫీషియో ఓట్లతో బీఆర్ఎస్కి 13, కాంగ్రెస్ 9, బీజేపీ 2 సభ్యుల బలం ఉంది. దీంతో 2 పార్టీల కీలక నేతలు ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. ఎన్నిక జరగకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రైట్, మా కరెస్పాండెంట్ విక్రమ్ దీనిపై మరిన్ని వివరాలు ఇస్తారు. విక్రమ్, చెప్పండి. సో జనగామలో సిచ్యువేషన్కి ఇక్కడ ఖచ్చితంగా యాంటీగా కనిపిస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దాని కాంట్రాస్ట్గా సో కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఇక్కడ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది, అక్కడ బీఆర్ఎస్ అడ్డుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రైట్, సో పలు చోట్ల ఇదే వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఏ విధమైన వాతావరణం కనిపిస్తుంది? ఇక్కడ కూడా 144 సెక్షన్ అమలు పరిచే అవకాశం ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఇబ్రాహీంపట్నంలో కూడా టెన్షన్ వాతావరణం ఉంది. 144 సెక్షన్ ను పోలీసులు విధించడం జరిగింది. భారీగా పోలీసులు మోహరించారు. నిన్న మున్సిపల్ కార్యాలయం మీద రాళ్ల దాడి చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. మున్సిపల్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేశారు. నిన్న కొంత ఘర్షణ వాతావరణం చోటు చేస్తున్న పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ కు పూర్తి స్థాయి సంఖ్యాబలం 13 మంది గెలిచినప్పటికీ కూడా మొత్తం వార్డుల సంఖ్య 24 కాగా 13 మంది టీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ కూడా టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక అభ్యర్థి యాదగిరి అనే అభ్యర్థి 19వ వార్డు నుంచి గెలిచారు. అతను కనిపించకుండా పోయారని అతని భార్య ఫిర్యాదు చేశారు. అయితే అతని వచ్చాకనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ సభ్యులంతా కూడా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న రిటర్నింగ్ అధికారి ఎన్నికలు ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది.
అయితే నిన్న కొంత ఘర్షణ వాతావరణం చోటు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజంతా కూడా ఇబ్రాహీంపట్నంలో భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి ఉంది. మొత్తం గట్టి బందోబస్తు మధ్య ఈ రోజు ఎన్నిక ప్రక్రియ జరగనుంది. 11 గంటలకు రిటర్నింగ్ అధికారి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ నిర్వహించబోతున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి మనం చూసుకోవచ్చు, ఇటు బీఆర్ఎస్ నుంచి 13 మంది ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు కూడా, ఒకరు బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నారు, ఒకరు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు. ఇండిపెండెంట్ నుంచి గెలిచిన ఒక అభ్యర్థి మాత్రం బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు. బీఆర్ఎస్ సంఖ్యాబలంగా చూసుకుంటే ఎక్కువ మెజారిటీ ఉన్న నేపథ్యంలో క్లియర్ కట్ గా చైర్మన్ ఎన్నిక జరుగుతుందని అనుకున్నప్పటికీ ఈ రోజు ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. యాదగిరి అనే వ్యక్తి ఎటు పోయాడు, ఎవరు ఫిర్యాదు అయితే తీసుకున్నారు, దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అన్నది కొంత ఆసక్తికరం చెప్తే, యాదగిరి వచ్చిన తర్వాతనే ఎన్నిక నిర్వహిస్తారా, యాదగిరి రాకపోయినా ఈ రోజు ఎన్నిక నిర్వహిస్తారా అన్నది ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. హరి.